ఫైనల్గా షాప్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మనం ఏంటంటే స్టాండ్ ఒకటి తీసుకోవాలి, ట్రైపోర్డ్ ఒకటి తీసుకొని నెక్స్ట్ DJI యాక్షన్ 2 కెమెరా అయితే నేను తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి స్క్రీన్ కార్డు అలాగే కెమెరా గ్లాస్ తీసుకొని నెక్స్ట్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చెప్పాను కదా. ఆ లేక్ దగ్గరికి వెళ్దాము. ఓకేనా, ఫస్ట్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం. ఓకే, సో చూసారు కదా మొత్తం అంతా పానపరాకులతో నిండిపోద్ది. చూడండి ఎలా ఉందో. గుజరాత్ అంటేనే పానపరాకులు, పలుకులలో కేసరి, పలుకులలో కేసరితో నిండిపోతుంది అనమాట. మన షాప్ అయితే ఇదే. ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్లో ఉంది, అంటే ఫుడ్ తినడానికి వెళ్ళాడు. నేనేమనుకున్నా అంటే షాప్ క్లోజ్ ఉందేమో, సండే కదా ఇంకా క్లోజ్ చేస్తారేమో అని అనుకున్నా. ప్రజెంట్ అయితే తీసే ఉంది, 4 గంటలకు తీస్తాడంట. కొంచెం ఫుడ్ తిని వచ్చి తీస్తాడనమాట. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇంకా 20 నిమిషాలు ఉంది, 20 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో చూసారు కదా పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంది. ట్రైపోర్డ్ ఒకటి తీసుకున్నాము, చిన్న ట్రైపోర్డ్. మీకు ఆ ట్రైపోర్డ్ చూసారా, పక్కన స్క్రీన్లో వేసాను చూడండి. ఆ ట్రైపోర్డ్ తీసుకున్నాను అనమాట. సరిపోతుంది, చిన్నది, పెద్దది అవసరం లేదు. ఇప్పుడైతే మనం ర్యాపిడో ఓలా బైక్ అయితే బుక్ చేసుకున్నాము. బైక్ వస్తే వెళ్ళాలి ఇంకా లేక్ దగ్గరికి. తెలుగు మాలూమేనా? లాంగ్వేజ్ ఓన్లీ హిందీ, గుజరాతీ. హిందీ, గుజరాతీ, లిటిల్ ఇంగ్లీష్. ఓకే, అలా ఉంది పరిస్థితి. మనదేమో తెలుగు, వాళ్ళదేమో హిందీ, గుజరాతీ. ఏం అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. పరిస్థితిలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, సిగ్నల్ దగ్గర ఎంత ట్రాఫిక్ అయితే అసలు లేదనమాట. ట్రాఫిక్ అనేది చాలా తక్కువ. హైదరాబాద్ మీద పోలిస్తే హైదరాబాద్కి ఇక్కడికి చాలా తక్కువ అనమాట ట్రాఫిక్ అయితే. ఇప్పుడైతే మనకి 5:30 అలా అవుతుంది, సారీ 5 అలా అవుతుంది. ఈ టైంలో చూసారా రోడ్లు ఎంత ఖాళీ ఉన్నాయో. అదే హైదరాబాద్లో అయితే మొత్తం అడుగు పెట్టడానికి ఖాళీ లేకుండా చీమలు పాకినట్టు పాకుతూ ఉంటాయి కార్లు, బస్సులు, బైక్లు అన్నీ కలిపి. ఇక్కడ చూడండి మార్కెట్ జరుగుతుంది అనమాట. ప్రతి దగ్గర మన హైదరాబాద్లో కూడా మార్కెట్ జరుగుతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మార్కెట్ జరుగుతుంది. చూడండి ఎలా ఉందో. హైదరాబాద్లో అయితే బండ్ల మీద అమ్ముతారు. ఇక్కడ చూసారా మొత్తం రోడ్ల మీద పరిచేశారు. మార్కెట్ అనమాట, చాలా పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు ఇది. భయ్యా ఈ మార్కెట్ నేమే జమాల్పూర్ వెజిటబుల్ మార్కెట్. జమాల్పూర్ వెజిటేబుల్ మార్కెట్ అంట. చూసారు కదా ఎంత పెద్ద మార్కెట్, చాలా పెద్దగా ఉంది. నేను ఇంకా అటు సైడ్ వదిలేసాను, ఇటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారని తీసాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో. నాకు తెలిసి ఇక్కడికి వస్తే కూరగాయలు చాలా తక్కువ రేటుకి వస్తాయి. సో ఫైనల్గా అయితే మనం కన్కేరియా లేక్ అయితే వచ్చాం అనమాట. ఇక్కడ 10 రూపాయలు టికెట్. ఈ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత చాలా జూ పార్క్లు అని ఇవన్నీ చాలా సెపరేట్ టికెట్లు ఉంటాయి, అవి కూడా తీసుకోవాలి. మనం ఇది చూసిన తర్వాత నెక్స్ట్ అల్తల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాము. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు లైక్ చెప్తే లైక్ వేసుకో. మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అయితే ఏమనిపిస్తుంది అంటే ఆడు చూసి ఇటు చూసి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, సిగ్గుపడతాం. ఇక్కడైతే అలా లేదు కదా, ఎవరికి మన భాష రాదు కాబట్టి మనకి ఇష్టం వచ్చింది మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి సింపుల్గా ఉంటుంది ఇక్కడ. అందుకే వేరే దగ్గర వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా సింపుల్గా వీడియోలు చేసేయచ్చు. ఓన్లీ మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు 2 మాత్రం చేయలేము. వీడియోలు చేద్దామన్నా కూడా సిగ్గు అయిపోతాం, చాలా సిగ్గు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో, కానీ మనకు సిగ్గు ఉండదు అనమాట. ఇక్కడైతే బాగుంటుంది, ఎలా అన్నా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. మనం మాట్లాడేది ఎవరికి అర్థం కాదు కాబట్టి ఏమన్నా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి మొత్తం వ్యూ చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంది, చూసారు కదా. సో అక్కడైతే కనిపిస్తుంది కదా రంగులరాట్నం, అక్కడికైతే వెళ్దాము. ఏవేవో చాలా ఉన్నట్టున్నాయి కానీ ఆ చెట్లలో నుంచి ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా, చూసారు కదా ఎంత బాగుందో.
ఇట్లా బోట్లోని అలాగ వెళ్తే బాగుండు, కానీ బోట్లో వెళ్ళడానికి చాలామంది ఉండాలంట. ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి వెళ్ళట్లేదు. వెళ్దాం, లోపలికైతే వస్తాము. చూసారు కదా, ఇది మొత్తం ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ వెళ్ళడానికి టికెట్ మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాతే ఎక్కువ ఉంది. ఆ రౌండ్ తిరగడానికే 10 రూపీస్ టికెట్. మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ మధ్యలో ఒక ఇది ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ అనమాట. సో ఇది చూసారు కదా, పార్క్ లాగా భలే ఉంది. ఇది చాలా బాగుంది. అంటే ఒక చుట్టూ నీరు ఉంటుంది, ఆ నీరు మధ్యలోకి వెళ్ళేట్టు ఉంటుంది అనమాట. ఏం చెప్పగానే వెళ్ళిపోతున్నావు వేడరా, అసలు ఏదో చెప్పాలి కదా, అసలు ఇక్కడ ఏంటి అనేది ఏం చెప్పాలి కదా అని అంటే ఏం తెలీదు. నేను కూడా అక్కడికి వెళ్ళి చూడాలి ఏముందా అని. కాబట్టి నాకు కూడా ఏం తెలియదు, కాబట్టి నాతో పాటు మీకు కూడా సర్ప్రైజ్. అక్కడ ఏముందో తెలియాలంటే ఫస్ట్ మనం వెళ్ళాలి. సో ఇదన్నమాట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా, ఇక్కడ చూస్తే ఏం లేదు, కానీ లోపలికి అయితే వెళ్ళేవట్లేదు అనమాట. ఇక్కడ ఎవరో ఉండట్లేదు, ఏం చేయట్లేదు. కొంతమంది అయితే ఉంటున్నారన్నమాట దీనికి సెక్యూరిటీ గార్డ్ లాగా. లోపల అయితే ఏమీ అలో చేయట్లేదు, కానీ లోపల ఏముందో కూడా తెలీదు. మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా, అక్కడ ఏం లేదు, జస్ట్ ఏం లేదు. అయినా సరే వీడియో తీయకూడదు చేయకూడదు అని అంటున్నారు అనమాట. అటు సైడ్ వెళ్ళేవట్లేదు, అటు సైడ్ మొత్తం బంద్. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మనం పైనుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీకు పైన ఫోటో ఇచ్చాను చూడండి, సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. చూసారా, అక్కడే రంగులరత్నం అయితే ఉందన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. దిగ్గా ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. మీకోసం ఎక్కేస్తానులే, నాకైతే ఎక్కితే కొంచెం భయంగా ఉంటుంది. మీకోసం ఎక్కేసి చూపిస్తా, మొత్తం బాగుంటుంది అది. చూసారు కదా, మనం వెళ్ళింది అక్కడికే అనమాట. అక్కడి నుంచి ఇలాగ వచ్చాము. చూసారు ఎంతమంది ఉన్నారో, మొత్తం ఇక్కడే ఉన్నారు జనాలందరూ. బాగుంది, జాతరలాగా. మన ఊర్లో జాతరలు జరుగుతాయి కదా, ఆ టైప్ అయితే ఉందన్నమాట. జాతర జరిగినట్టు ఇది ఒక జాతరకు వచ్చినట్టు, తిరణాలకు వచ్చినట్టు అట్లా అనిపించింది. మన బ్యాక్ సైడ్ ఉంది కదా చూసారా, అది కానీ ఎక్కామనుకో ఇంకేం లేదు, గుండెలు ఆగిపోతాయి. అది తిరిగినప్పుడు చూపిస్తానులే. భయ్య మనకైతే ఫుడ్ టైం అయిందనమాట. నాకు బాగా నచ్చింది ఇదనమాట. అంటే పూరీలా ఉంది కాబట్టి పూరీ అయితే తీసుకుంటున్నాను. చూద్దాం ఇది ఎలా ఉందో, టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే అన్ని మన ఫుడ్ లాగా ఉన్నాయి. ఇదైతే వడాపావ్ అనమాట. ఇది వచ్చేసి దోశని ఆ రకంగా పెట్టారు. దాంట్లో ఏవేవో చట్నీలు ఇస్తున్నారు అనమాట. మన దాంట్లో అయితే చట్నీ తెలుసు కదా, కొబ్బరి చట్నీ లేదా చలగ చట్నీ ఉంటుంది. ఇక్కడ ఏదో చట్నీ ఇచ్చారు, సాంబార్ లాంటిది. ఇదిగో వెజ్ మంచూరియా ఇది. సో ఇది కూడా మనలాగే అక్కడలాగే హైదరాబాద్లో చేసినట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ని మరి ఏమంటారో తెలియదు, కానీ నూడిల్స్ కూడా అక్కడలాగే ఉంది. టేస్ట్ మారుతుందేమో మరి.
ఇక్కడ ఈ పూరి అయితే ఉంది కదా, ఈ పూరి ఏంటంటే బంగాళదుంప కర్రీ కాదు, అది ఆలు ఏదో సబ్జీ అంటున్నారు దాన్ని. చూద్దాం, తిన్నాం, దానే కదా తింటున్నాం. సో చూసారు కదా, మనకైతే వెజ్ మంచూరియా అయితే వచ్చింది అనమాట. ఇలాంటివి అన్నీ లేవన్నమాట, నూడిల్స్ పూరి ఇలాంటివి ఏం లేవు. వెజ్ మంచూరియా అయితే వచ్చింది, తిన్నాము. ఇదని మన పరిస్థితి. కానిద్దాం ఎలా ఉందో. బాగుంది, హైదరాబాద్ అంత కాకపోయినా పర్లేదు, బాగుంది. వెజ్ మంచూరియా లాగా సేమ్ ఉంది. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం నైట్ వ్యూ చూడడానికి ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్దాం, ఆ బ్రిడ్జి పైకి వెళ్దాము. చాలా బాగుంటుంది ఈ టైంలోనే, చూద్దాం అది కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనం ఓలా బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. మన బ్యాక్ సైడ్ చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ బండ్లు వేసి పార్కింగ్ చేసిపోయారు అనుకో, ఇలాగైతే పోలీసులు అడుగుపోతారనమాట. కాబట్టి ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు పార్కింగ్ చాలా జాగ్రత్తగా చేసుకొని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావాలి. లేకపోతే మంచిగా ఎంజాయ్ చేసి వస్తాము, ఇక్కడ రాబడికి బండ్లు ఉంటాం. గుర్రాలు బండ్లు రావడం కష్టం, కానీ ట్రాఫిక్ ఉండదు. ఈ టైంలో కూడా చాలా తక్కువ ట్రాఫిక్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా వ్యూ ఎలా ఉందో నైట్ పూట. మీకు అద్దరిపోయే బ్రిడ్జ్ అయితే చూపిస్తా. ఇప్పుడు మామూలు లేదు కదా, ఇది చూసారు కదా ఎంత బాగుందో. బాబా రంగురంగుల లైట్లు, బాగుంది, మామూలు లేదు. అద్రిందయ్యా సుందరం, మామూలుగా లేదు. సో చూసారు కదా, నేను పైకి వెళ్ళడానికి అయితే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకున్నాము, ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. బాగా ఎంజాయ్ చేయొచ్చు అందరూ, చాలా ఫ్యామిలీతో కానీ లవర్స్తో కానీ వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు అంత లేదు, జస్ట్ మన సిగ్నల్ కదా ఉందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది, ఇక్కడ నుంచి చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ బాగుంది. చూసారు కదా ఎంత ఉందో, చాలా స్ట్రాంగ్గా కట్టారు దీన్ని అయితే. బాబా చాలా అంటే చాలా స్ట్రాంగ్. జస్ట్ ఈ డిజైన్ కట్టడమే అంతే, మనకు బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా పానపరాకులు వేసేసారు, మొత్తం గలీజ్ అయిపోయింది. ఈ నది ఈ చిన్న కాలువలా ఉంది కదా, ఈ కాలువ మొత్తం నాకు తెలిసి పలుకులు కేసరితో మొత్తం నిండిపోయింది. షాపులు అవిని ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. బయటికి ఇక్కడికి తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ అనమాట, ఒక 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి ప్రతిదీ. ఇక్కడ మాన్స్టర్ ఎంతో తెలుసా, 170 రూపాయలు అంట. వద్దురా బాబు అనిపించింది. చెప్పాడు ఫస్ట్ హిందీలో చెప్తే నాకు అర్థం కాలేదు, ఇంగ్లీష్లో బోలోమన్నాను, బోలేడు. దెబ్బగా నో చెప్పేసి వచ్చేసాను ఇంకా. సో ఇక్కడైతే చూసారు కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు.
ఇప్పుడు అది చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, కార్లో వచ్చిన వాళ్ళు, అంటే రిచ్ మైన్లు అందరూ కార్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కార్లు అక్కడ పార్కింగ్ చేసి ఇటు సైడ్ అయితే రావాలన్నమాట. ఇదంతా హైవే, అక్కడ వచ్చేసి అక్కడ పార్కింగ్ చేసేసి ఇదిగో దీని పైనుంచి నడిచి రావాలి, నడిచి వచ్చి దాని పైకి వెళ్ళాలన్నమాట, బ్రిడ్జ్ పైకి. చూసారు కదా, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా బాబు ఎంత ఉన్నది, అంత పార్కింగే, ఎక్కడ కూడా దాంట్లో ఏం లేదు, అపార్ట్మెంట్ కానీ ఇలాంటిది ఏం లేదు. నేను ఆ దూరం నుంచి చూసి అపార్ట్మెంట్ ఏమో అనుకున్నా, కానీ కాదు, ఓన్లీ కార్లు పార్కింగ్ చేయడానికి అంత పెద్ద ప్లేస్ అయితే పెట్టారనమాట. ఇదంతా కూడా లోపల అనమాట. ఈ లోపలంతా గట్టిగా ఉన్నాయి రేట్లు. ఇక్కడ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ అయితే ఏది కొనుక్కోకూడదు అంట, ఫుడ్ కానీ ఏదైనా డ్రింక్స్ కానీ ఏది కొనుక్కోకూడదు. వాటర్ బాటిల్ ఒక్కటే కొనుక్కోవాలి, ఎందుకంటే అది మాత్రమే 20 రూపాయలు ఉంటుంది. అదే ఎక్కడ చేసినా కరెక్ట్ రేట్ ఉంటుంది. చూసారు కదా, నాకు ఈ అహ్మదాబాద్లోనే ఇక్కడే బాగా ఎక్కువ ట్రాఫిక్ కనిపించింది. చూసారు కదా ఇక్కడ ట్రాఫిక్ ఏ రకంగా ఉందో. ఇది పెద్ద ట్రాఫిక్ ఏం కాదు, ఎమ్మటే ఖాళీ అయిపోతుంది. కాకపోతే ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అది లేకపోతే అసలు ట్రాఫిక్గా ఉండదు. ఇక్కడ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ట్రాఫిక్, లేకపోతే లేదు.